the race begin. That's right. ఆడుతావా ఓడుతావా ఆటలో నువ్వు విన్నర్ అవుతావా స్విచ్ ఆన్ చేసి బ్రెయిన్ నువ్వు స్వింగ్ లోకి దూకిస్తావా హే 95 జాబులు ఎలా వస్తూ హస్తూ బిజినెస్ ఎలా అదృష్టం ఉంటే అందిస్తుంది మరి రేస్ 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 కమాన్ రేస్ 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 దమ్ముంటే సొమ్ములు నీకే సొంతం చేస్తుంది రేస్ 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 కమాన్ రేస్ 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 దమ్ముంటే సొమ్ములు నీకే సొంతం చేస్తుంది రేస్ yes this is the race let the race begin. హాయ్ హలో నమస్తే మాది చెప్తుంది మీకు సలాం లెట్స్ వెల్కమ్ రామ్రాజ్ బనియాన్స్ రేస్ ఆట మొదలైంది పవర్డ్ బై నందగోకుల్ ఫ్రెష్ అండ్ ప్యూర్ ఘీ డబ్బు వెనక పరిగెట్టడం అంటే ఎవరికి అలసట ఉండదండోయ్ మా రేస్ లో కూడా డబ్బు వెనక పరిగెడితే డబ్బుతో పాటు ఆనందం కూడా దొరుకుతుంది డబ్బు మా పార్టిసిపెంట్స్ కి ఆనందం మీకు మరి రేస్ స్టార్ట్ చేద్దామా నువ్వు కృష్ణుడా కీచకుడా నువ్వు కీచకుడిని రాదు రాదు రానివ్వను ज्यादा बोले तो मेरे कुप्पू खोल देता मैं ఈ రోజు మన రేస్ లోకి వస్తున్న ఫస్ట్ పార్టిసిపెంట్ ఎవరో తెలుసా ఆంటీ కోకాపేట ఆంటీ లెట్స్ వెల్కమ్ ఝాన్సీ నన్ను కొట్టకురో తిట్టకురో బావో సుబ్బుల బావో నీ మీద ప్రేమ తగ్గదురో బావో సుబ్బుల బావో నన్ను కొట్టకురో తిట్టకురో బావో సుబ్బుల బావో నీ మీద ప్రేమ తగ్గదురో బావో సుబ్బుల బావో అరే ప్రేమని దోమని పిల్లో మరదలు పిల్లో నా పరువు కాస్త తీయకే పిల్లో మరదలు పిల్లో నువ్వు కొట్టిన తీయని దెబ్బలకు బావో సుబ్బుల బావో మరి నిద్ర పట్టక చూస్తేనే రో బావో సుబ్బుల బావో ఓకే మీరు చెప్పండి ఎన్నో ఏళ్ళుగా యాంకరింగ్ లో ఉన్నారు మా అందరికి మీరు ఇన్స్పిరేషన్ సో ఇప్పుడు మేము యాంకరింగ్ చేస్తుంటే ఎలా అనిపిస్తుంది యాక్చువల్లీ యూసీ ఒక యూనివర్సిటీ లెవెల్కి వచ్చిన తర్వాత ఎవరన్నా చేస్తూ ఉంటే వాళ్ళు మన కింద పిహెచ్డీలు చేస్తూ ఉంటే ఒక గురువుకు పొందే ఆనందం ఉంటుంది చూడండి ఎగ్జాక్ట్లీ అదే ఆనందం నేను అనుభవి ఇవే కాళ్ళు అనుకోండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఇదే నా ఆశీర్వచనం అనుభవం ఓకే అండి మన ఇద్దరు కలిసి చాలా మూవీస్ చేసాం ముఖ్యంగా ఫ్యామిలీ సర్కస్ ఎక్కువ రోజులు చేసాం మీ దెబ్బకి జగపతి బాబు గారు వణికిపోయేవారు దాంట్లో తెలంగాణ క్యారెక్టర్ నకరాలు చేస్తే నరాలు వీక్తా మా కిందింట్లో షానగాడు ఉన్నాడు కిందింట్లో షాదాగాడంట పాప సూపర్ అండి Thank you. మళ్ళీ ఈరోజు ఫుల్ ఫన్ చేద్దాం యా యా చలో ఓకే మన రేస్ లో నెక్స్ట్ ఉన్న పార్టిసిపెంట్ ఎవరో తెలుసా టీవీ మాస్ మహారాజ్ చెమ్మక్ చంద్ర లెట్స్ వెల్కమ్ చెమ్మక్ చంద్ర ఓ ప్రియా ప్రియా ఓ మై డియర్ ప్రియా నీ ప్రేమలో మనసే మునిగింది వేళ తెలుసా నీకైనా ఒంటరి ఊహల్లో ఉన్నావు పిడిలో నువ్వేలే ప్రియా ఐ లవ్ యూ అని పలికినదే నిన్ను తాకిన కాదైనా అలిగిన నా చలిన పుల్లో నీ ప్రేమని చూస్తున్నా You are my everything. You are my everything. వావ్ చెమ్మక్ చంద్ర సో నాకైతే ఫేవరెట్ ఆర్టిస్ట్ ఎన్నోసార్లు చెప్పుంటాను స్టేజ్ థ్యాంక్ మీద యూ అది నా గాడికి ఓకే అండి ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ మేడం అటు గుండమ్మత్త ఇటు సూరమ్మత్త మధ్యలో చంద్రమ్మ సో భలే ఉంటుంది ఇక
మన రేస్ లో నెక్స్ట్ రాబోతున్న పార్టిసిపెంట్ బ్యూటిఫుల్ శిల్పా చక్రవర్తి. లెట్స్ వెల్కమ్ శిల్పా చక్రవర్తి. जाने जिगर आओ मेरी जानो तू मुद्दु पेट्टी రేపినావే ఒంటిలో తుఫాను ఓసారి నన్ను గెలికినాక అస్సలు ఊరుకోను అరే లాంగ్ టైమ్ నో సీ హూ मैं डल 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 नौटंकी 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 मैं नौटंकी 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 को సో ఎలా ఉన్నారు? ఫైన్ అండి. ఏంటి రోజు రోజుకి స్లిమ్ అయిపోతున్నారు? కాస్త రోజా గారికి కూడా కొంచెం పక్క నిలబడదామని. ఎక్కడ మేము రోజు రోజుకి సంతోషంతో లావ్ అయిపోతున్నాం. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. ఓకే, ఆల్ ద బెస్ట్. మన రేస్ లోకి వస్తున్న ఫైనల్ పార్టిసిపెంట్ గుండె జారి గల్లంతైంది ఫేమ్ మధునందన్. లెట్స్ వెల్కమ్ మధునందన్. takım dım 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 takım dım 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 takım ఆహా ఒరే వెంకటేష్ ఇలా అయ్యారు అద్దరు డండ 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 అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా ఏ ఉందరా అది వేసుకోరా 1 2 ఇదిగో పాట 4 గాజువాక పిల్ల మెంగాజులోళ్ళంగాదా గాజువాక పిల్ల మెంగాజులోళ్ళంగాదా గాజువాక పిల్ల మెంగాజులోళ్ళంగాదా నీ చెయ్యి సాపలేదా నీ చెయ్యి సాపలేదా మా గాజు తొడగలేదా గాజువాకే పిల్ల మాది గాజులోళ్ళమే పిల్ల మేము గాజువాకే పిల్ల మాది గాజులోళ్ళమే పిల్ల మేము. మీరు నువ్వు నేను ఫస్ట్ మూవీ కదా, ఫస్ట్ మూవీ నువ్వు. కానీ మీకు బాగా పేరు తెచ్చింది గీతాంజలి అండ్ గుండె జారి గల్లంతైంది. ఆల్మోస్ట్ హీరోకి ఈక్వల్ గా చేశారు. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ, థ్యాంక్స్ రండి. ఓకే, మరి మా రేస్ లోకి ఎంటర్ అయిపోయారు. పరిగెట్టడానికి రెడీగా ఉన్నారా? రెడీ రెడీ. ఓకేనండి, మా షోలో 4 రౌండ్స్ ఉంటాయి. ఫస్ట్ రౌండ్ కూల్ రౌండ్, సెకండ్ థర్డ్ ఎలిమినేషన్ రౌండ్, అండ్ ఫైనల్ రౌండ్ విన్నర్ ని డిసైడ్ చేసే రౌండ్. ఈ రేస్ లో టైం వెనక పరిగెట్టాలి. కరెక్ట్ గా పరిగెట్టి కరెక్ట్ సమాధానం చెప్తే డబ్బు మీ సొంతం. రేసు ప్రారంభిద్దామా? లెట్స్ స్టార్ట్ ఫస్ట్ రౌండ్. ధనలక్ష్మి, ఐ లవ్ యూ. ఈ ధనలక్ష్మి ఐ లవ్ యూ రౌండ్ లో మీకు ఎదురుగా బ్యాంక్ ఉంటుంది. 3 క్వశ్చన్స్ ఉంటాయి. ఒక్కొక్క క్వశ్చన్ కి ఒక్కొక్క లెవెల్. సో నేను అడిగే క్వశ్చన్ కి ఆప్షన్స్ కూడా వస్తాయి. దాంట్లో కరెక్ట్ ఆప్షన్ మీరు ఫ్రీజ్ చేసి అది రైట్ అయితే లక్ష్మి మీ సొంతం, రాంగ్ అయితే ఆ ధనలక్ష్మి నా సొంతం. 30 సెకండ్స్ ఉంటుంది. డబ్బులు డ్రాప్ అయిపోతూ ఉంటాయా? అంటే ఒక క్వశ్చన్ రాంగ్ అయితే ఆ 20,000 మొత్తం డ్రాప్ అయిపోతుంది, అది నా సొంతం. నెక్స్ట్ క్వశ్చన్ తప్పుగా ఉంటే ఆ 50 డ్రాప్ అయిపోతుంది. రైట్ అయితేనే అమౌంట్ అలాగే ఉంటుంది. ఈ రౌండ్ లో మీరు కరెక్ట్ గా ఆన్సర్స్ చెప్తే 1 lakh రూపీస్ మీ సొంతం, లేదంటే 0. సో బీ కేర్ఫుల్. ప్రతి పార్టిసిపెంట్ కి 3 క్వశ్చన్స్ ఉంటాయి. రెడీ? రెడీ. మీ క్వశ్చన్ ఏంటో చూద్దామా? వీటిలో పెదవులు కలిసే పదం ఏది? మీ ఆప్షన్స్ చూద్దామా? ఆకలి, తాతయ్య, అరటికాయ, సీతాకొక చిలుక, మామిడి పండు, కిటికీ, ఏనుగు, గాంధీ. యువర్ టైం స్టార్ట్స్ నౌ. మా 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 మామిడి పండు. మామిడి పండు. మామిడి పండు ఫ్రీజ్ చేసేసారు. మామిడి పండు రైట్ ఆన్సర్. ఓకే, మరి సెకండ్ క్వశ్చన్. 2 కళ్ళు మోయకుండా చేయలేని పని. మీ ఆప్షన్స్ చూద్దామా? ఆప్షన్స్: దగ్గడం, మింగడం, నిద్రపోవడం, తుమ్మడం, అరవడం, ముద్దు పెట్టడం, ఆవలించడం, నవ్వడం. దిస్ ఇస్ వెరీ ట్రిక్కీ. Your time starts now. కళ్ళు తెరిచి ఇలా నిద్రపోతామే? 2 కళ్ళు ఒక్కని తెరిచి నిద్రపోతామా?
హచ్చి ఒక కన్ను తెరిచి నిద్రపోవడం. ఓకే, నిద్రపోవడం ఫ్రీజ్. ఓకే, రెండు కళ్ళు తెరిచి నిద్రపోలేరు. మీరు ఎప్పుడైనా విన్నారా కళ్ళు తెరిచే నిద్రపోవటం అనేది? విన్నాను, హాఫ్ క్లోజ్డ్ ఐస్ తో చాలా మంది. కానీ ఝాన్సీ గారు విన్నట్టు లేరు. ధనలక్ష్మి నన్ను లవ్ చేసింది, మిమ్మల్ని లవ్ చేయలేదు. రాంగ్ ఆన్సర్. ధనలక్ష్మి డ్రాప్. తుమ్మడమే మ్యామ్. సో రైట్ ఆన్సర్ తుమ్మడం. టెక్నికల్ దెబ్బేసి కొట్టేశారు. ఎంత దొబ్బేశారు మేడం? 20,000 మాత్రమే. ఓకే, మరి థర్డ్ క్వశ్చన్. ఒకే ఒక గింజ ఉన్న పండు ఏది? ఆప్షన్స్: అరటి పండు, పనస పండు, చెర్రీ పండు, సపోటా పండు, యాపిల్ పండు, ఆరెంజ్, పపాయ, వాటర్మెలన్. రెడీ? యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. బాబోయ్, ఇంత కన్ఫ్యూజింగ్ క్వశ్చనా? ప్లీజ్ చెర్రీ పండు. చెర్రీ పండు ఫ్రీజ్ చేయనా? ప్లీజ్ ఫ్రీజ్ చేసేయండి. ఫ్రీజ్ చెర్రీ పండు. కరెక్ట్ ఆన్సర్ అయితే ధనలక్ష్మి మీ సొంతం, లేకపోతే ధనలక్ష్మి నా దగ్గరికి వచ్చేస్తుంది. మిమ్మల్ని ఎమ్మెల్యే పదవి వరించింది కాబట్టి ధనలక్ష్మి నన్ను వరించబోతోంది. సరే చూద్దాం. చెర్రీ పండు రైట్ ఆ రాంగా? రైట్ ఆన్సర్. ఓకే, మరి రండి, మీ 80,000 తీసుకురా. ఓకే, మరి చంద్ర చూసారుగా గేమ్ మీకు నాకు. రెడీ? మా ధనలక్ష్మిని చూసి ఐ లవ్ యూ చెప్పు. ధనలక్ష్మి, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. అది రోజా గారికి చెప్పినట్టే ఉంది. మీ ఫస్ట్ క్వశ్చన్. వీరిలో మహాభారతానికి సంబంధించిన వారు ఎవరు? సచ్చింది గొర్రె. మీ ఆప్షన్స్: కుంభకర్ణుడు, కీచకుడు, విభీషణుడు, మేఘనాథుడు, శత్రుఘ్నుడు, సుగ్రీవుడు, దశరథుడు, జనకుడు. అందరు మహాభారతంలో ఉన్నట్టే ఉన్నారు అందరు. Your time starts now. కీచకుడు, శత్రుఘ్నుడు, గీకుడు, దశరథుడు. ఐ థింక్ కీచకుడు అని నా ఫీలింగ్. కీచకుడు అని నీ ఫీలింగ్? ఎస్. కీచకుడు ఫ్రీజ్. నువ్వు కృష్ణుడా కీచకుడా? నేను కృష్ణుడిని కాదు మేడం, కీచకుడిని. నాకు తెలిసి కీచకుడు అంటే రేప్స్ చేస్తాడని విన్నాను. అంతే అంతే అంతే. అయ్యే కృష్ణుడే బెస్ట్ దానికంటే. దానికంటే కృష్ణుడే బెస్ట్. ఓకే, మరి కీచకుడా కృష్ణుడా? నేను కృష్ణుడే మేడం. కృష్ణుడే సేఫ్ జోనా? ఎంతమంది భార్యలు? ఎవరికి? చంద్రకా? ఏంటి అలా అడిగారు మీరు? కృష్ణుడు అన్నారు కదా, ఎంతమంది భార్యలు అని. అలాంటి షోలో అడుక్కోండి. ఓకే, మరి ఇంకా 2 క్వశ్చన్స్ ఉన్నాయి కాబట్టి ఇబ్బంది పెట్టదలుచుకోలేదు. మీ ఆన్సర్ రైట్ ఆర్ రాంగ్ చూద్దామా? రైట్ ఆన్సర్. సూపర్. ఓకే, మరి మీ సెకండ్ క్వశ్చన్. ఏ దేశంలో లావుగా ఉండడం నేరం? అలాంటి దేశాలకు మేము వెళ్ళం కానీ. మీ ఆప్షన్స్: ఇండియా, జపాన్, శ్రీలంక, అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా, పాకిస్తాన్ అండ్ నేపాల్. Your time starts now. జపాన్. జపాన్ ఫ్రీజ్. జపాన్ ఎందుకు అనిపించింది? ఏమో. ఇండియాలో ఉండరా సన్నగా? ఎక్కడున్నారు మేడం? ఇక్కడ చూస్తే తెలియట్లేదు. చంద్ర, నువ్వు చెప్పిన జపాన్ రైట్ రాంగో చూడాలి. రైట్ యాక్చువల్ గా జపాన్ లో లావుగా ఉండడం నేరం.
సుమో రెసిడెంట్స్ వాళ్ళందరూ కూడా లైసెన్స్ తీసుకొని లావ్ అవుతారు. మన దేశంలో డ్రైవింగ్కే లైసెన్స్ తీసుకోరు. ఓకే మరి చంద్ర గారు, థర్డ్ క్వశ్చన్. ప్రపంచంలో ఎక్కువ శాతం మొక్కలు చెట్లు ఎక్కడ ఉన్నాయి? ఆప్షన్స్: ఎడారి, కొండలు, కోనలు, అడవులు, సముద్రాలు, నదులు, బీచ్, పల్లెటూర్లు. ఈ ఆన్సర్ చాలా క్లిష్టమైంది. కొంచెం ఆలోచిస్తే 1 లాక్ మీ సొంతం అవుతుంది. ప్రపంచంలో ఎక్కువ శాతం మొక్కలు చెట్లు ఎక్కడ ఉన్నాయి? ఎడారి, కొండలు, కోనలు, అడవులు, సముద్రాలు, నదులు, బీచ్, పల్లెటూరు. టైం అవుతుంది. కమాన్. సముద్రాలు మేడం. సముద్రాలు. నేను చెప్పలేదు. ఫ్రీజ్. ఇప్పుడు ఉంది చంద్రకి. చెట్లు ఎక్కడైనా సముద్రాల్లో ఉంటాయా? చంద్ర గారు ఏది చెప్తే అదే. ఆయన వాస్తు బాగుంది, ఏది చెప్పినా ఓకే. ఇది ఆన్సర్ రాంగ్ మేడం, 100% రాంగ్. కానీ చంద్ర అదృష్టం చూస్తుంటే ఏమో చెప్పలేము. ఓకే మరి చంద్ర, వాళ్ళిద్దరు అయితే రాంగ్ అంటున్నారు. మీ ఆప్షన్ రైటా రాంగ్ చూద్దాం. హ్యాపీ से फुल तू बिंदास से कल से क्रेजी न्यूसन से लपने बंदकी ले दूरी बरसे. ధనలక్ష్మి, ఐ లవ్ యూ వన్స్ అగైన్. రెడీ. శిల్పా గారు, మా ధనలక్ష్మికి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? ఆ వాస్తు బాగుంది, అక్కడి నుంచి చెప్తాను. ధనలక్ష్మి, మీ ముందు నాకెవరికి అనిపించలేదు. అబ్బో. మీ ఫస్ట్ క్వశ్చన్ అంటే చూద్దామా? రామాయణాన్ని ఏ దేశం వాళ్ళు ఎక్కువగా ఇష్టపడతారు? రామాయణం. మీ ఆప్షన్స్: అమెరికా, థాయిలాండ్, చైనా, నేపాల్, భూటాన్, శ్రీలంక, పాకిస్తాన్, ఆస్ట్రేలియా. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. It'd be either Thailand or Sri Lanka. Either of it, Thailand or Sri Lanka. Come on, Shilpa, think. ఏమో అందరి దృష్టిలో అది శ్రీలంక కాబట్టి ఐ గో విత్ ద ఫ్లో. ఒక్క నిమిషం చంద్ర గారు, ఏమంటారు చెప్పండి. వెళ్ళిపోండి. అది ఒక్కవేళ వెళ్ళలేదో మిమ్మల్ని పంపిస్తాం శ్రీలంకకి. శ్రీలంక ఫ్రీజ్. ఓకే మరి శ్రీలంక ఫ్రీజ్ అయిపోయింది కాబట్టి కానీ శ్రీలంక రాంగ్ ఆన్సర్. థాయిలాండ్ రైట్ ఆన్సర్. డ్రాప్. మీ సెకండ్ క్వశ్చన్ చూడండి. ప్రపంచంలో ఎక్కువగా దొంగలించబడేది. మీ ఆప్షన్స్: మొబైల్స్, ల్యాప్టాప్స్, బుక్స్, గోల్డ్, కార్స్, బైక్స్, సైకిల్స్, వాటర్ బాటిల్స్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఇలాంటి క్వశ్చన్ అంటే నేను దొంగతనం నేనే చేస్తానా? నన్ను అడుగుతున్నారు? లేదండి, మీరు ఏది చెప్పినా అదే అవుతుంది. చెప్పండి తొందరగా. మొబైల్స్. మీ బ్రెయిన్ యూజ్ చేయండి. టైం అయిపోతుంది. మీ గురించి కాదు, జనరల్ గా. వాట్ యు థింక్ మధు? గోల్డ్. గోల్డ్. ఈవెన్ ఐ ఫీల్ పెన్సిల్స్, పుస్తకాలు లాంటివి. ఎక్స్క్యూజ్ మీ, చంద్ర గారు ఎలా అంటే అలాగే. మొబైల్స్ ఫ్రీజ్. ఓకే మరి మొబైల్స్ మీ ఆప్షన్ రైట్ రాంగ్ చూద్దామా? రాంగ్ ఆన్సర్. డ్రాప్. మీ బ్యాంక్ లో 70,000 నా సొంతమైంది. ఇక 30,000 మాత్రమే ఉంది. ఓకే ఝాన్సీ, యు ఆర్ రైట్. बुक्स. अरे अगर मैं बुक्स बोलती तो तुम लोग पहले से मुझे मारते. मुझे क्या पता था. ज्यादा बोले तो मेरे कुप्पू खोल देता मैं. ఓకే మరి ఇప్పుడు మిమ్మల్ని మీరు నమ్ముకోండి. మీ థర్డ్ క్వశ్చన్ చూద్దాం. ఇండియాలో ఎక్కువగా ప్రమాదాలు జరిగే రోజు.
మీ ఆప్షన్స్ వినాయక చవితి, దీపావళి, శనివారం, ఆదివారం, సోమవారం, సంక్రాంతి, దసరా, కృష్ణాష్టమి. శిల్ప, యువర్ టైం స్టార్ట్స్ నౌ. దీపావళి. మళ్ళీ ఛాన్స్ ఇస్తున్నా, ఇంకొకసారి ఆలోచించుకో. ఐదర్ కృష్ణాష్టమి ఉట్టి కొడితే కింద పడొచ్చు. శనివారం అంటున్నారు. డ్రంక్ అండ్ డ్రైవింగ్ అని అదని ఇదని ఉంటుంది. ఓకేనా? ఏది చెప్పండి, టైం అవుతుంది. వినాయక చవితి. ఓకే, శనివారం. శనివారం. శనివారం ప్లీజ్. ఓకే, ఎక్కువగా ప్రమాదాలు జరిగే రోజు శనివారం అని అనుకుంటున్నారు. మరి మీ ఆప్షన్ రైటా రాంగా? రైట్ ఆన్సర్. వెల్కమ్ బ్యాక్ టు రామ్రాజ్ బనియన్స్ రేస్. ఆట మొదలైంది. పవర్డ్ బై నందగోకుల్ ఫ్రెష్ అండ్ ప్యూర్ ఘీ. ఓకే, ముగ్గురు రేస్ లో పరిగెడుతున్నారు. ఫోర్త్ పార్టిసిపెంట్ ఒక్క మగాడు. ఆ ఒక్క మగాడు ఈ ఒక్క మగాడు ఆశీర్వాదం తీసుకొని వస్తాడు. మహాప్రభు ఓకే, మీరు ఆశీర్వదిస్తే క్యారీ ఆన్. క్యారీ ఆన్ మై బాయ్. ఓకే మేడం. మీ క్వశ్చన్ ఏంటో చూద్దాం. ఎక్కువ శాతం కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఉండేది ఎప్పుడు? మీ ఆప్షన్స్ సక్సెస్ వచ్చినప్పుడు, మందు తాగినప్పుడు, పక్కన ఇష్టమైన వాళ్ళు ఉన్నప్పుడు, డబ్బులు ఉన్నప్పుడు, మంచి పని చేసినప్పుడు, బండి తోలేటప్పుడు, నిద్ర లేచినప్పుడు, కొత్త బట్టలు వేసుకున్నప్పుడు. యువర్ టైం స్టార్ట్స్ నౌ. కొత్త బట్టలు వేసుకున్నప్పుడు. కొత్త బట్టలు వేసినప్పుడు. ఫ్రీజ్ చేసేనా? చేశారు. ఓకే, కొత్త బట్టలు వేసుకున్నప్పుడు ఫ్రీజ్. ఓకే, మామూలుగా అబ్బాయిలకి మందు తాగినప్పుడు కాన్ఫిడెన్స్ లెవెల్స్ బాగా ఉంటాయని విన్నా, కానీ మీరెందుకు కొత్త బట్టలు వేసుకున్నప్పుడు అన్నారు? ఏమో చంద్ర రూట్ ఫాలో అయ్యాను, బట్ సమ్వేర్ ఐ ఫీల్ కొత్త బట్టలు. ఐ ఫీల్ అలాగా. అంటే మందు కొట్టే ఎక్స్పీరియన్స్ లేదా? ఉంది, కానీ ఆ టైంలో కాన్ఫిడెంట్ గా ఫీల్ అవ్వలేదు. కొత్త బట్టలు వేసుకున్నప్పుడు ఫీల్ అయ్యారు. ఉంటది అది పర్సనల్ గా. చూద్దాం మీ పర్సనల్ ఫీలింగ్ మా క్వశ్చన్ తో మ్యాచ్ అవుతుందో లేదో చూద్దాం. సూపర్ మేడం, నేను మా డార్లింగ్ ఐ లవ్ యూ చెప్పలేదు మేడం. చెప్పండి. డార్లింగ్ ధనలక్ష్మి ఐ లవ్ యూ. ఓకే, మరి మధు గారు ఫస్ట్ క్వశ్చన్ చక్కగా చెప్పారు. సెకండ్ క్వశ్చన్, ఏ దేశంలో ఎక్కువ శాతం సంస్కృతం తెలిసిన వాళ్ళు ఉన్నారు? సంస్కృతం. ఓకే ఓకే. మీ ఆప్షన్స్ సింగపూర్, మలేషియా, ఇండోనేషియా, అమెరికా, రష్యా, చైనా, జపాన్, ఇండియా. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఇప్పుడైతే ఇండియాలో ఎవడు లేడు సంస్కృతం తెలుస్తుంది. ఐల్ బి 1% or 2% మ్యాక్స్. అయితే చైనా చెప్పు. టైం అయిపోతుంది. రష్యా. రష్యా. రష్యానా? ఫ్రీజ్ చేసేసేనా? రష్యా చేసేయండి. రష్యా ఫ్రీజ్. ఓకే, మరి మధునందన్ గారు మీకు రష్యా అని ఎందుకు అనిపించింది? ఏమో మ్యామ్, వాళ్ళ లాంగ్వేజ్ లిపి అది సంస్కృతానికి దగ్గరగా ఉంటుందని రష్యా అనిపించింది. ఓకే, మీ గెస్ రైట్ ఆర్ రాంగ్ వచ్చు. ఓ మ్యామ్, ధనలక్ష్మి ఇస్ లవింగ్ మీ బ్యాక్. ఈ క్వశ్చన్ కి నీకు పడిపోయి ఉండొచ్చు, కానీ నెక్స్ట్ క్వశ్చన్ నాకే. ప్లీజ్, ఐ లవ్ యూ. రాదు రాదు రానివ్వను. ఓకే, మీ థర్డ్ క్వశ్చన్, వీటిలో దేని వల్ల బీపీ వచ్చే అవకాశాలు తక్కువ? మీ ఆప్షన్స్ చూద్దాం. కలలు కనడం, మొబైల్ ఫోన్ వాడడం, జంతువుల్ని పెంచడం, బుక్స్ చదవడం, పార్టీలకు వెళ్ళడం, టీవీ చూడటం, మొక్కలకు నీరు పోయడం, పెళ్లి చేసుకోవడం.
లాస్ట్ దాని వల్ల ఎక్కువగా ఉన్నాయి, మాక్సిమం లాస్ట్ దాని వల్లే ఉన్నాయి. సో తక్కువ దేని వల్ల అనుకుంటా? జంతువులు పెంచడం. కాన్ఫిడెంట్ గా ఉన్నారా? కాన్ఫిడెంట్ 100%. ప్లీజ్ ఒకసారి డిస్టర్బ్ కావచ్చు కదా. మొక్కలకు నీరు పోయడం. ఫిక్స్ చేసాడు ఇంకా. టైం అయిపోతుంది, కరెక్ట్ గా గెస్ట్ చేయండి. కలలు కనడం లేదు. ఇన్ని చెప్పకూడదు, ఫైనల్ గా ఒక ఆన్సర్ కరెక్ట్ గా చెప్పండి. జంతువులు పెంచడం మేడం. జంతువుల్ని పెంచడం. ఫ్రీజ్. సడన్ గా మార్చేశారు. కలలు కనడం అన్నారు, మొక్కలకు నీరు పోయడం అన్నారు, ఇంకోటి అన్నారు. మళ్ళీ ఎందుకు అక్కడికే వెళ్ళారు? అంటే అన్ని క్లోజ్ గా ఉన్నాయి, కాకపోతే యూజువలీ పీపుల్ జంతువులు పెంచుకుంటే ప్రశాంతంగా ఉంటది అని. సో ఫ్రీజ్ అయిపోయింది, మనం ఏం చేయలేం. ఓన్లీ రైట్ ఆర్ రాంగ్ గా చూడగలం. చూసేద్దాం. రైట్ ఆన్సర్. జల్లు చల్లివా కరి నకి కజనివా కత్తిరిన కైపువా కత్తిలండి పిగరివా జల్లు చల్లివా కరి నకి కజనివా కత్తిరిన కైపువా కత్తిలండి పిగరివా అయినా లవ్ చేస్తే పోజే కొడతవే మనసే నీకిస్తే ఇచ్చడ్డేస్తవే ఎందుకే ఎడవ జన్మ ఏటిలోన దూకవే. ఓకే, మరి చూసారుగా మన రేస్ లో నలుగురు పార్టిసిపెంట్ పరుగు మీద పరుగు పెట్టి ధనలక్ష్మిని తమ సొంతం చేసుకున్నారు. ఎవరి అకౌంట్ లో ఎంత ఉందో చూద్దాం. ఝాన్సీ 80,000, చంద్ర 1 lakh, శిల్ప 30,000 అండ్ మధునందన్ 1 lakh. మరి ఫస్ట్ రౌండ్ లో అయితే మా బ్యాంక్ లో ఉన్న అమౌంట్ బాగానే దోచుకున్నారు. మరి నెక్స్ట్ రౌండ్ లో కూడా డబ్బులు మీకోసం వెయిట్ చేస్తున్నాయి. మరి రేస్ స్టార్ట్ చేద్దామా? రెడీ. లెట్స్ స్టార్ట్ సెకండ్ రౌండ్. 1 నిమిషం 1 లక్ష. Yes, this is the race. సో పంచ్ డైలాగ్ ప్రభావం ఇప్పుడు జనాల మీద బాగానే ఉంది. సో ఒక్కొక్కరికి 2 ఉంటాయి క్వశ్చన్స్. ఒకటి పంచ్ డైలాగ్, కొంచెం డైలాగ్ ప్లే అవుతుంది, కొంచెం మ్యూట్ అవుతుంది. ఆ మ్యూట్ అయిన పదాలని వెతికి పట్టుకొని తీసుకొచ్చి ఆ బోర్డు మీద పెట్టాలి. గ్రీన్ లైట్ వెలుగుతుంది, రైట్ అయితే పరిగెట్టుకుంటూ వెళ్ళి ఈ రింగ్ లో ఉన్న డబ్బు డ్రాప్ అయిపోతూ ఉంటుంది. మీరు వెళ్ళి క్యాచ్ చేయాల్సి ఉంటుంది. ఏ లెవెల్లో క్యాచ్ చేస్తే ఆ డబ్బు మీది. ఎల్లో పైన అయితే 50,000, ఎల్లో రెడ్ మధ్యలో అయితే 20, రెడ్ కింద అయితే 10,000. అది కూడా మీరు అందుకుంటేనే, లేకపోతే 0. ఒకవేళ మీరు పెట్టిన ఆన్సర్ తప్పైనా పెట్టలేకపోయినా మీకు పనిష్మెంట్ ఉంటుంది. ఓకే రెడీ? ఓకే, మరి ఝాన్సీ గారు ఫస్ట్ ఆప్షన్ మీకే ఇస్తున్నాను. మీ ఫస్ట్ క్వశ్చన్ డైలాగ్. ఎవడు పడితే ఆడు బొడ్డోడు బొడ్డోడు అంటే కొడ్డ లోడ తీసి కొడతా. అలా పిలవాలంటే లేదా నా అభిమానై ఉండాలి. Your time starts now. Right answer. Okay, come on. ఓకే, మరి ఆ డైలాగ్ మీరు చెప్తే వినాలని ఉంది. ప్రతాడు బొడ్డాడు బొడ్డాడు అని పిలిస్తే గుడ్డలోడ తీసి కొడతా. అలా పిలవడానికి ఒక అర్హత ఉండాలి, లేదన్నా అభిమానైనా అయి ఉండాలి. ఓకే, సూపర్. మరి ఇప్పుడు సాంగ్ అది పాడమని మాత్రం అడగండి. ఎందుకు అడగకూడదు? At your own risk. At your own risk. ఏమైనా అడగచ్చు. ఓకే, మరి మీ సాంగ్ ఏమొస్తుందో చూద్దాం. అబ్బాయి మనసునే అమ్మాయి లాగేసి ఏమైతాది మస్తు మాస్ వస్తాది బెస్ట్ ఊప్ వస్తాది హై రెడీ? ఆన్సర్ తెలుసు, మీరు కన్ఫ్యూజ్ చేయకండి. Your time starts now. I'm sorry, I'm confused. I thought it was కితకితలే పెట్టేస్తే. అబ్బాయి మనసులో అమ్మాయి దూరేసి కితకితలా పెట్టేస్తే. టైం పరిగెడుతుంది, టైం వెనక పరిగెట్టాలి. మనీ వెళ్ళిపోతుంది కిందికి. ధనలక్ష్మి వెళ్ళిపోతుంది. పరిగెట్టండి పరిగెట్టండి. Come on, come on. I don't know if that's right, but that's making some sense. So I got it. Right answer.
రన్నింగ్ లో ఉంటే చాలా కరెక్ట్ ఆన్సర్ తెలుసేమో అనుకున్నా. అబ్బాయి మనసులో అమ్మాయి దూరేసి తలగడలా నొక్కేస్తే. ఇప్పుడా చెప్పేది కరెక్టే. వాళ్ళు అక్కడ సైడ్ సో మీరు రాంగ్, నేనే రైట్. సో అసలు అక్కడ కితకితలు కనిపించకపోయేసరికి నా పరిస్థితి చూడాలి, ఏదో అయిపోయింది అనుకున్నాను. మీరు పరిగెత్తే చూసి లక్ష్యం సొంతం అనుకున్నాను నేను అసలు కితకితలే అనుకున్నాను తెలుసా. ఓకే, మరి అన్ని హిట్ సాంగ్స్ వచ్చేసినట్టే అనిపిస్తాయి, అలా జారిపోయాయి. 60,000 మీ సొంతం. థ్యాంక్ యూ. ఓకే, మరి ఝాన్సీ మీ పరిస్థితి అలా ఉంటే చంద్ర పరిస్థితి ఎలాగో? చాలా వరకు డైలాగ్స్ గుర్తుంటాయి, మెయిన్ డైలాగ్స్ నాకు గుర్తుంటుందా? అయితే సూపర్ గా సంపాదించవచ్చు. రెడీ? మీ ఫస్ట్ డైలాగ్. ఒక్క మన సెకండ్ బై డివిజన్ లో 170 ట్రైన్లు, 600 మంది గార్డ్లు, 6,000 మంది గ్యాంగ్ మెన్ పనిచేస్తున్నారు సార్. ఆఫ్టర్ ఆల్ ఏంటి సార్? యువర్ టైం స్టార్ట్స్ నౌ. కమ్ ఆన్ చంద్ర, కమ్ ఆన్ రన్ రన్ రన్. కమ్ ఆన్ చంద్ర బాబు, యంగ్స్టర్. హి ఇస్ ద మ్యాన్. ఫస్ట్ ఇంకో పదం. కలర్ ఆఫ్ లైఫ్. ఇంకో పదం ఉందంటే చంద్ర. ఇంకోటా? పరిగెట్టు. ఈ టైం అంతా ఇక్కడే వేస్ట్ అయిపోయింది బాబు. 20,000 కి వచ్చేసింది. చంద్రబాబు రామ్మా, చంద్రబాబు రా రా రా. ఎన్ని తీసుకుంటావేంటి? 12 మంది. చంద్ర 20,000 పరిగెట్టు. ఇంకేముంది అక్కడ? పనిష్మెంట్ నీకు గతి. రైట్ ఆన్సర్. పరిగెత్తు. అరే 10,000 బాబు. అమ్మా 10 ఇంత కష్టపడితే వచ్చింది. అదైనా దొరికింది. కింద పడిపోతే అందుండదు. అమ్మా ఓన్లీ కింద పడిన బాగుండేది. నెక్స్ట్ లోనో 50,000 వస్తుందో చూద్దామా? ఓకే మేడం. మీ సాంగ్. అటు అమలాపురం ఇటు పెద్దాపురం యువర్ టైం స్టార్ట్స్ నౌ. మధ్య గోదావరి రహదారి ఎత్తాడేట్రా నేను. ఏం చేశారు అక్కడ మధ్యలో? ఇంకేదో రహదారి కనుక పెట్టుంటే నీ దారి గోదారి అయిపోయి ఉంటుంది. వెరీ గుడ్. ఓన్లీ 30,000 చంద్ర సొంతం. ఓకే, మరి శిల్ప వాళ్ళకి ఆన్సర్లు తెలిసి ఆ మాత్రం వచ్చిందంటే మరి మీరు పదాలు వెతుక్కోవటంలో ఎలా ఉంటుందో చూడాలి. మేము తనకి సాయం చేయొచ్చా పోనీ? అంటే తను ఏం చెప్తే అది మేము తీసిస్తాం అక్కడ. షూర్. ఓకే, మరి శిల్ప మీ 2 ఆప్షన్ లో ఫస్ట్ డైలాగ్ చూద్దామా? బేసిక్ గా నా వాయిస్ కి బేస్ ఎక్కువ, టోటల్ గా ఈ బాడీకి బలుపు ఎక్కువ. యువర్ టైం స్టార్ట్స్ నౌ. పవర్ ఎక్కువ చేతికి, కాలికి, నోటికి, దూలెక్కువ, దురదెక్కువ, మంటెక్కువ. నోటికి, చేతికి, కాలికి, పవర్ ఎక్కువ, దూలెక్కువ, మంటెక్కువ, దురదెక్కువ. పవర్ ఎక్కువ. వాట్? చేతికి, కాలికి, నోటికి? చేతికి. డబ్బు వెళ్ళిపోతుంది కిందకి. పరిగెట్టు శిల్ప. దిస్ ఇస్ చేతికి. నో, దట్ ఇస్ చేతికి. yes. అక్కడ చూడు. Go back. దూలెక్కువ, నోటికి దురదెక్కువ. అరే డబ్బులు పోయింది ఎక్కువ. టైం సెకండ్ సాంగ్ అంటే చూద్దామా? యా. ఎడమ వైపు జంజమ్ము ఎక్కడికక్కడ ఎత్తి పడేస్తే ఎంతో గుమ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఏ జుమ్జుమో రిమ్జిమో చూడు. ఇట్స్ కుడి వైపున రిమ్ జిమ్, రన్ రన్, లవ్ లవ్, జిమ్ జిమ్, లబ్ డబ్. రిమ్ జిమ్. వాట్ డు యు వాంట్ టు టేక్? పరిగెత్తు. దిస్ ఇస్ కుడి వైపున. యు హావ్ టేకెన్ జిమ్ జిమ్. Oh, wrong answer. Come on. There's something else. Come on. It's not Jim Jim. What do you want to take? Rim Jim, run run, love love, love dub. Rim Jim. Run run. Dhanalakshmi వెళ్ళిపోతుంది. Fast. Right answer. Come.
అవ్వదు రాదండి అది. అది మెట్లు పెట్టండి. పర్లేదు వంగు. మేడం అది అమితాబ్ బచ్చన్ కి అందదు మేడం అది. మెట్లు పెట్టమనండి. ఈ రేస్ ని అందరూ బాగా ఆడుకుంటున్నారు. ఏంటి మధు? రెడీ మేడం, రెడీ. ఓకే, అయితే ఫస్ట్ ఆప్షన్ మీ డైలాగ్ చూద్దాం. అన్నా నా కాడు కూడా 3 ఆప్షన్లు ఉండలా. 1 పరిగెడతా, 2 బాగా పరిగెడతా, 3 నాకు బాగా ఇష్టమైన యాంగిలను నాది 3. Your time starts now. పరిగెట్టు. రైట్ ఆన్సర్. కమ్ ఆన్, పరిగెట్టు. అరే 20. ఓకే, కమ్ ఆన్. yes 20,000. ఓకే, మరి మీ సెకండ్ ఆప్షన్ సాంగ్ చూద్దామా? ఎస్ మేడం. మీ సాంగ్ సిలకా రాయే సిలకా గుండెల్లో గోలి జోడ పేలుతున్నదే. రెడీ, యువర్ టైం స్టార్ట్స్ నౌ. అక్కడే వేస్ట్ టైం అంతా. పరిగెట్టు. ధనలక్ష్మి పరిగెడుతుంది కిందికి. రైట్ ఆన్సర్. 20. ఓ షిట్. 20. ఓకే, మరి నాట్ బ్యాడ్. 20 plus 20. 40,000. థ్యాంక్ యూ వెరీ మచ్ ధనలక్ష్మి. థ్యాంక్ యూ. ఓకే, రేస్ సెకండ్ రౌండ్ లో బాగానే పరిగెట్టారు పైసా వెనుక. సో ఎవరెవరి అకౌంట్ లో ఎంత వచ్చి చేరిందో చూద్దామా? చూద్దాం. ఝాన్సీ 1,40,000, చంద్ర 1,30,000, శిల్ప 30,000 and మధునందన్ 1,40,000. లేస్ట్ స్కోర్ శిల్ప. సో ఎలిమినేషన్ రౌండ్ అని మొదలే చెప్పాను. సో మా అందాల శిల్ప ఎలిమినేట్ అవుతుంటే చాలా బాధగా ఉంది. నన్నొదిలి నీడ వెళ్ళిపోతోందా, కన్నొదిలి చూపు వెళ్ళిపోతోందా, వేకువనే సందెవాలి. సో నెక్స్ట్ రౌండ్ వెళ్ళే ముందు రామ్ రాజ్ బనియాన్స్ రేస్ ఆట మొదలైంది. వెల్కమ్ బ్యాక్ టు రామ్ రాజ్ బనియాన్స్ రేస్ ఆట మొదలైంది. పవర్డ్ బై నందగోకుల్ ఫ్రెష్ అండ్ ప్యూర్ ఘీ. థర్డ్ రౌండ్ రేస్ లోకి ఎంటర్ అవ్వాలంటేనే బ్రెయిన్ యూజ్ చేయాలి. ఆ తర్వాతే మీ లక్ యూజ్ చేస్తే మొత్తం ధనలక్ష్మి మీ సొంతం. రెడీ? ఎస్ మేడం. లెట్స్ స్టార్ట్ థర్డ్ రౌండ్. గుట్లో రూపాయి. ఇది బజర్ రౌండ్. నేను ఫస్ట్ క్వశ్చన్ చెప్పిన వెంటనే ఎవరు బజర్ నొక్కుతారో వాళ్ళకే ఫస్ట్ అవకాశం ఇస్తాను. ఒక ఫోటో డిస్ప్లే అవుతుంది, కింద 3 ఆప్షన్స్ ఉంటాయి. వాటి మధ్యలో ఉన్న కనెక్షన్ ఏంటో కరెక్ట్గా మీరు కనిపెట్టి కనెక్ట్ చేయగలిగితే రేస్లోకి ఎంటర్ అవుతారు. అంతవరకు అయితే మీ బ్రెయిన్ ఉపయోగిస్తే చాలు. ఆ తరువాత మనీ వెనక పరిగెట్టాలి. కరెక్ట్గా పరిగెడితే 1 lakh rupees మీ సొంతం. ఎక్కడైనా మధ్యలో స్పీడ్ బ్రేకర్ రావచ్చు, అంత లోపలే స్టాప్ చెప్పాలి, లేదా బొక్క బోర్లా పడతారు, 0 వస్తుంది. సో బీ కేర్ఫుల్. ఓకే, మరి ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. రామ్ చరణ్. ఆప్షన్స్: హాకీ, క్రికెట్, పోలో. మీ క్వశ్చన్: రామ్ చరణ్ పేరుతో గేమ్ క్లబ్ ఉంది, ఏదది? మధు. పోలో క్లబ్. ఎలా తెలుసు? He owns a polo team. Hyderabad Polo something. You think లేదా కన్ఫర్మ్? No. Confirm. Confirm. Yeah. Polo Club freeze. Right or wrong? Polo Club. Right answer. Wow. మధు ఫ్రాక్షన్ ఆఫ్ ఎ సెకండ్ లో బజర్ మిస్ అయ్యాను. నెక్స్ట్ ఏంటో తెలుసా? గేమ్ లోకి ఎంటర్ అవుతున్నారు. ఓకే. మీ బ్యాంక్ లో ఎంత ఉందో చూద్దామా? ఎస్ మేడం. ఇది మీ మనీ లాడర్. ఇక్కడ 5,000 నుంచి 1 lakh వరకు డబ్బులు ఉంటాయి. ఓకే. ఈ మొత్తం డబ్బు ఏ ఆప్షన్ వెనుకుంటుందో నాకు తెలీదు. ఓకే. చూద్దామా? ఎస్. మీ ఆప్షన్స్ వీటిలో మీరు ఒకటి సెలెక్ట్ చేసుకోవచ్చు. షారుఖ్ ఖాన్ కూడానా? షారుఖ్ ఖాన్. ఐ సెలెక్టెడ్. కింగ్ ఖాన్ ఫ్రీజ్. ఇక్కడ షారుఖ్ ఖాన్ నీకు ఎంత లక్ ఇస్తాడో
లేదా కిక్ ఇస్తాడో చూద్దాం. రొటేట్ అయ్యాక స్టార్ట్ అని వస్తుంది. మీరు స్టార్ట్ మీరే చెప్పుకోవాలి, స్టాప్ మీరే చెప్పుకోవాలి. ఓకే ఓకే. మీ బ్యాలెన్స్ చూడాలి. ఓకే. అత్యాశకు పోతే 0 రావచ్చు. కరెక్ట్ గా బ్యాలెన్స్డ్ గా ఆడితే టాపర్ గా ఉండొచ్చు. డన్. చూద్దామా? ఓకే మేడం చూద్దాం. ఓకే రొటేట్. స్టార్ట్. స్టాప్. టాప్ 40,000 మధు. అంతేనా? అంటే అక్కడికి అంతేనా? రిస్క్ కానీ 15 వస్తేనే కూల్ గా ఉన్నాడు. అలా గుండె ధైర్యం చేసుకొని. అంటే వచ్చేసినట్టు 40 ఇంకేం 40 చేయక్కర్లేదా? వచ్చేసింది, అంతే. ఒకవేళ నువ్వు అక్కడ స్టాప్ చెప్పకపోతే నీకు ఇంకా ఎంత లక్ ఉందో చూద్దామా? చూద్దాం మేడం. వెంటనే ఉంది. వారిని త్రుటిలో తప్పిన ప్రమాదం. నిజంగానే ఒక్క ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ మిస్ అయి ఉంటే ధమాల్. గోవిందా గోవిందా. సో నువ్వు లక్కీ. షారుఖ్ ఖాన్ నీకు మంచి లక్ ఇచ్చాడు. 40,000 నీ సొంతమైంది. సో మీ అకౌంట్ ఓపెన్ చేయండి ఈ రౌండ్ లో. 1,40,000 ఉన్నాను. ఈ రౌండ్ లో కూడా ఓపెన్ చేయాలి కదా. చేద్దాం. క్వశ్చన్ స్టార్ట్ చేయండి మేడం. ఓకే మరి మీ క్వశ్చన్ ఏంటో చూద్దాం. ఎన్టీ రామారావు గారు ఆప్షన్స్: పద్మ భూషణ్ అవార్డ్, పద్మ విభూషణ్ అవార్డ్, పద్మశ్రీ అవార్డ్. మీ క్వశ్చన్: ఎన్టీఆర్ గారికి వచ్చిన నేషనల్ అవార్డ్ ఏది? ఓకే చంద్ర గారు, మరి రైట్ ఆన్సర్ ఏదనుకుంటున్నారు? పద్మ విభూషణ్. సో పద్మ విభూషణ అవును మేడం. కన్ఫర్మా? కన్ఫర్మ్. లాక్ కియా జాయ్. రాంగ్ చెప్తే పనిష్మెంట్ ఉంటుంది, రైట్ చెప్తే గేమ్ లోకి ఎంటర్ అయ్యి లక్ వెనక్కి పరిగెడచ్చు. రెడీ. నేను దేనికైనా రెడీ. ఫిక్స్ అంట. పద్మ విభూషణ్ ఫిక్స్. ఓకే మరి మీరు గేమ్ లోకి ఎంటర్ అవుతారా లేకపోతే డ్రాప్ అయ్యి ఇక్కడ పనిష్మెంట్ తీసుకుంటారో నాకైతే తెలీదు. మరి మీ ఆన్సర్ రైట్ ఆర్ రాంగో చూద్దాం. రాంగ్ ఆన్సర్. రైట్ ఆన్సర్ ఏంటో చూద్దామా? పద్మశ్రీ అవార్డ్. రా నాన్న. నాకు ఎలాగో తెలియదు. రా చంద్రమ్మ. సో మీకు నచ్చిన ఒక మాస్ క్యారెక్టర్ లేడీ గెటప్ చేయండి ఇప్పుడు. అదే మీ పనిష్మెంట్. స్టార్ట్. ఏం రోజమ్మా, ఏం జరుగుతుంది ఈడ? షో. ఏగో నేను ఖాళీగా నిలబెట్టినావు గాడు బట్టెవాదికి ఏదో ఏదో ఇస్తున్నావు, అక్కడికేమో పోయి ఇది ఇచ్చినావు. నాకేమో ఇంకా ఖాతాని ఓపెన్ చేయాలా? నువ్వు ఓపెన్ చేసుకోవాలి, నేను ఓపెన్ చేయనా? సరిగా మాట్లాడాలి. ఏవో భయపడినట్టు యాక్టింగ్ వద్దు. ఎవరికి భయం, ఎవరికి భయం? అసలు ఎవరు నువ్వు? అమ్మో ప్రోగ్రామ్ అప్పుడే స్టార్ట్ అయిందో లేదో నోర్లేస్తుంది ఏంటి? రేసు ఒకటో ఎపిసోడ్ లో స్టార్ట్ అయింది, అప్పుడే నోర్లేస్తుందా నీకు? ఏ ఒకటైతే ఏంటి, రెండైతే ఏంటి? అమ్మో ఇంకా వల్ల కాదు. అరే ఇట్రారా నువ్వు. నేనెందుకమ్మా? ఇట్రారా బట్టలా, ఇట్రా నువ్వు. మొత్తం నీ వల్ల. నేను రానని చెప్పినానా ఈ షోకి? రానని చెప్పినానా? లేదు. మరి ఎందుకు పిలిచినావు నన్ను? ఇక్కడ ఎందుకు నిలబెట్టినావురా నువ్వు? నువ్వు పైసలు గెలుస్తావు అనుకున్నామ్మా. ఏడు గెలిచినా బొంగు గెలుస్తున్నా. ఏం గెలుస్తున్నారా నేను? ఆగో చూడు చీరెత్తకు మొత్తం కనపడుతుంది. ఏంద్రా ఎత్తేది? ఎత్తేటట్టు చేస్తున్నారా మీరు? నేను ఎత్తదని చాలా కూల్ గా ఉన్నా కానీ ఎత్తేటట్టు చేస్తున్నారు. ఏం చేయాలి? ఇది చాలు. ఫ్యామిలీ చూసేసాం. ఫ్యామిలీ లేదు గీమిల్ లేదు. నా ఖాతా ఓపెన్ చేయమన్నా. నా ఖాతా అకౌంట్ లో డబ్బులు ఏమని చెప్పి ఆవిడేది? ఇంకో ఆవిడేది? ఆవిడేది దాక్కుందా? ఈ వీడికి ఉంటే చూడు. ఓకే మరి ఫైనల్ క్వశ్చన్. సో ఈ క్వశ్చన్ లో ఉన్న కరెక్ట్ ఆన్సర్ చెప్పండి. ఓకే మేడం. ఓకే మరి ఆ క్వశ్చన్ ఏంటో చూద్దామా? సుహాసిని గారు ఆప్షన్స్: కమల్ హాసన్, రజనీకాంత్. మీ క్వశ్చన్: సుహాసిని రిలేటివ్ ఎవరు? అంటే సుహాసిని గారు అనగానే మీ ఫేవరెట్ హీరోయినా? అయ్యో ఆ రిలేషన్ తెలియకపోతే ఇండస్ట్రీలో ఉండి ఎందుకు మేడం మనం? సో చాలా తెలియని వాడు. ఆ ఫోటో పడినాకనే అర్థమైంది నాకు. కమల్ హాసన్ గారు. కమల్ హాసన్ గారు ఫ్రీజ్. కమల్ హాసన్ గారు ఏమవుతారను? బాబాయ్. బాబాయ్.
ముఖి. రేస్ లోకి ఎంటర్ కాబోతున్నారు. మీ మనీ లాడర్ చూద్దామా? ఈ మనీ లాడర్ 5,000 నుంచి 1 lakh రూపీస్ వరకు ఉంటుంది. సో ఏ ఫోటో వెనుక ఉంటుందో మీరు సెలెక్ట్ చేసుకోవాలి. మీ ఆప్షన్స్. సో దీంట్లో ఏదో ఒక ఫోటో మీరు సెలెక్ట్ చేసుకోవాలి. షారుఖ్ ఖాన్ అంటే 50-40 వరకు ఉంది. అనుష్క అమ్మాయి పేరు అనుష్క వెనుక ఎంత ఉంటుందో, ఆ అరుంధతి మీకు ఎంత ఇస్తుందో ఇప్పుడు చూద్దాం. ఫ్రీజ్ అనుష్క. ఇప్పుడు జేజమ్మని ఒకసారి ప్రే చేసుకొని. హాయ్ జేజమ్మా. టర్న్ స్టార్ట్. స్టాప్. స్టాప్. 50,000 చంద్ర. కొట్టేవు చంద్ర. నాకు టెన్షన్ వచ్చేస్తుంది. చాలు చెప్పే చాలు నీ దగ్గరికి వచ్చేసాడు మధు. వచ్చేసాడు, నా దగ్గరకు వచ్చాడు. ఒకవేళ స్టాప్ చెప్పకపోతే ఇంకా ఎంత లక్ ఉందో చూద్దామా? చంద్ర సూపర్. కరెక్ట్. ఇద్దరు అలా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లో మిస్ అయ్యారు తెలుసా? వచ్చింది కాస్త పోద్దేమో అది లాస్ట్ రౌండ్ అండ్ ఐ వాస్ గెటింగ్ వరీడ్. ఓకే చాలా ఆపే అని చెప్తున్నాను ఎత్తల నుంచి. చాలా కానీ ఆవిడ మాట విన్నందుకు 50,000 వచ్చింది. ఓకే మరి చంద్ర గారు రండి. 50,000. ఓకే మరి థర్డ్ రౌండ్ లో ఇద్దరు అకౌంట్స్ ఓపెన్ చేశారు, ఒకరు అకౌంటే ఓపెన్ చేయలేదు. ఒకసారి అందరి స్కోర్స్ చూద్దాం. ఝాన్సీ 1,40,000, చంద్ర 1,80,000 అండ్ మధునందన్ 1,80,000. చంద్ర అండ్ మధునందన్ ఈక్వల్ గా ఉన్నారు. ఝాన్సీ కొంచెం తక్కువేగా. ఎలిమినేషన్ రౌండ్. సో ఝాన్సీ వెళ్తుంటే బాధగా ఉంది నాకు. చిలక ఏ తోడు లేక ఎడే బొమ్మ ఒంటరి నడక తెలిసి అడుగేసినావే ఎడారంటి ఆశల వెనక. ఫైనల్ రౌండ్ వెళ్లే ముందు రామ్ రాజ్ బనియన్స్ రేస్ ఆట మొదలైంది. పవర్డ్ బై నందగోకుల్ ఫ్రెష్ అండ్ ప్యూర్ గిలో. వెల్కమ్ బ్యాక్ టు రామ్ రాజ్ బనియన్స్ రేస్. ఆట మొదలైంది. పవర్డ్ బై నందగోకుల్ ఫ్రెష్ అండ్ ప్యూర్ ఘీ. ఏంటి చంద్ర గారు అలా చూస్తున్నారు? ఏంటో ఇది మళ్ళీ బాహుబలి షర్ట్ ఏదో పెట్టినట్టున్నారని కనిపిస్తుంది. మరి విన్నర్ అవ్వాలి అంటే రేస్ లో ఏదో ఒక అదృష్ట చక్రం మన కోసం ఉండాలి కదా. మరి ఈ అదృష్ట చక్రంలో అదృష్టం మీ సొంతం అవుతుందా నా సొంతం అవుతుందా చూద్దామా? ఓకే మేడం. లెట్స్ స్టార్ట్ ఫైనల్ రౌండ్. బంపర్ ఆఫర్. ఓకే చంద్ర గారు మీ దగ్గర ఉంది 1,80,000 అండ్ మధునందన్ దగ్గర ఉంది 1,80,000. సో మీ డబ్బులు ఒకసారి ఇస్తారా? ఎందుకు మేడం? తీసుకురండి చెప్తాను కదా. ఓకే. ఓకే మరి ఈ రేస్ కి ఒక ఎండ్ ఉండాలి కదా, దాంట్లో రేసర్ ఒకరే ఉండాలి కదా. సో మీ ఇద్దరి అమౌంట్ కలిపి ఒక్కటిగా బెట్ కడుతున్నాను. ఫస్ట్ లీస్ట్ వాళ్ళకి ఛాన్స్ ఇస్తాను. వాళ్ళ కళ్ళకి గంతలు కట్టి అక్కడ నిలబెడతాను. నేను గో అన్న తర్వాత మీ టైం స్టార్ట్ అవుతుంది. మీకు ఎప్పుడైతే అప్పుడు ఆ లాక్ రిలీజ్ చేయండి. ఈ స్వింగ్ అయి బాల్ ఇలా వెనక్కి వెళ్తుంది. సో ఈ పోల్స్ పడిపోతే మీరు డేంజర్ జోన్ లో ఉన్నట్టు, పడిపోకపోతే మీరు సేఫ్ జోన్ లో ఉన్నట్టు. ఓకే మేడం. నెక్స్ట్ హైయెస్ట్ కి ఆప్షన్ ఇస్తాం. సో తనకి కళ్ళకి గంతలు కట్టి అక్కడే నించోబెడతాం. ఆ లాక్ రిలీజ్ చేస్తాడు. స్వింగ్ అయినప్పుడు ఈ పోల్స్ పడిపోకపోతే సో లక్ మొత్తం ఫైనల్ ఛాన్స్ ఎవరికి వస్తుందో వాళ్ళకి ట్రాన్స్ఫర్ అయ్యి విన్నర్ గా నిలుస్తారు. అలా కాకుండా పోల్స్ పడిపోతే లూజర్. మరి రేస్ మొదలెడదామా? తప్పకుండా మేడం. ఓకే మరి ఇద్దరు ఈక్వల్ గా ఉన్నారు. ఎవరికి ఫస్ట్ ఛాన్స్ ఇవ్వాలి చెప్పండి మేడం. మధుకి ఇవ్వండి ఫస్ట్ నుంచి. ఎప్పుడు ఇటు నుంచి స్టార్ట్ చేస్తున్నారు కదా, అటు నుంచి రండి సార్. లాస్ట్ అటు నుంచి వద్దామా? అవును మేడం. రెడీయా? రెడీ మ్యామ్. yes. That's right. మధు. yes madam. 3,60,000 ఒకే షాట్ లో నీ సొంతమయ్యే అవకాశం. యా ధైర్య సాహసే లక్ష్మి మనతో ఉంటుందని నా ఫీలింగ్. ఓకే చూద్దాం ఎవరి కాన్ఫిడెన్స్ లెవెల్స్ సక్సెస్ఫుల్ గా ఉంటాయని. ఛాలెంజ్. చెప్పండి చంద్ర గారు. మేడం. మధునందన్ ఈ రేస్ లో నెగ్గుతాడా నెగ్గడా?
వాడి గురించి టెన్షన్ కాదు, నా గురించి నాకు టెన్షన్ ఇప్పుడు. ఎందుకు? నేను నెగుతానా లేదా అనేది. నేను అడుగుతుంది మధునందన్ గురించి. మధు అయితే చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. ఇద్దరు ఎవరు గెలిచినా హ్యాపీ, నో ప్రాబ్లం. ఓకే, మరి వెయిట్ చేయండి. అదృష్ట చక్రాన్ని తిప్పడం స్టార్ట్ చేద్దాం. ఎస్, రొటేట్. ఓకే, మరి రఘునందన్ పిల్లర్స్ మూవ్ అవుతున్నాయి. ఎస్ మేడం. ఎక్కడ ఉన్నాయో నీకు ఐడియా లేదు. యా, నీ జీవిత చక్రం అదృష్ట చక్రం మీద ఇక్కడ అదృష్టం అలా తిరుగుతుంది. సో అదృష్టం నీ సొంతం అవుతుందా లేదో ఇప్పుడు తెలిసిపోతుంది. రెడీ, స్టడీ, గో. ఏం జరిగింది? మీరు మాస్క్ తీస్తే తెలుస్తుంది ఏం జరిగిందో, ఏం జరగబోతుందో. You won the round, yaar. జానే జిగర్ ఆవు మేరీ జాను, నువ్వు ముద్దు పెట్టి రేపినావే ఒంటిలో తుఫాను. ఓసారి నన్ను గెలికినాక అస్సలు ఊరుకోను. అరే లాంగ్ టైం నో సీ హూ మే డల్ 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 డల్. నోటంకి 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 మే నోటంకి 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 చో. అమ్మో, చంద్ర నీ మీద పెట్టిన All the కాన్ఫిడెన్స్ best, లెవెల్ darling. కరెక్ట్ గా ఉంది. నాన్న చంద్ర, ఎవరు గెలిచినా పర్లేదు డార్లింగ్. బయటికి వెళ్ళి పంచుకుందాం, ఓకేనా? 100%. ఓకే మరి చంద్ర, ఈ రేస్ లో డబ్బులు వెనక పరిగెట్టి మరి మధునందన్ కి ఈక్వల్ గా సంపాదించావు. సో మొత్తం డబ్బు కలిసి ఇక్కడ బెట్ కట్టావు. ఇప్పటికైతే మధునందన్ సేఫ్ జోన్ లో ఉన్నారు. మరి నువ్వు సేఫ్ జోన్ లో ఉంటావా, ఊడతావా? ఊడతానా అనేది ఇప్పుడు తెలుస్తుంది. ముందు మీ అదృష్ట చక్రాన్ని తిప్పుదాం. నువ్వు గనక రిలీజ్ చేసినప్పుడు పిల్లర్స్ పడిపోకపోతే మళ్ళీ 2 పిల్లర్స్ పెడతాను. సో మళ్ళీ మీ ఇద్దరిని ఆడిస్తాను. ఓకే మేడం. రెడీ, Ready. స్టడీ, గో. పడిపోయింది పాపం చంద్ర. చంద్ర, యు మిస్డ్ ఇట్. నో, ఐ నో. అక్కడ సౌండ్ రాలేదమ్మా. నేను లేపి కొడితే సౌండ్ వస్తుంది నాకు తెలుసు, అక్కడ పడితే కూడా సౌండ్ వస్తుంది నాకు తెలుసు. ఒకసారి చూడు. देखो देखो गब्बर सिंह ఆల్ ఇండియాకి హైపర్ సింగ్ వీడి పేరు వింటే గుండాల గుండెలోన గుళ్ళ సౌండింగ్ వీడి బాడీ స్టీల్ కేసింగ్ వీడి నరం నైలాన్ స్ట్రింగ్ వీడి పేరు రెక్టర్ కాకి డ్రెస్ కే కొత్త కలరింగ్ సతాకి స్పెల్లింగ్. ఏంటి ఈ పరీక్ష? ఇద్దరు ఒకరికొకరు ఏం తీసిపోరు. ఏ మేడం? సో ఇప్పుడు అదృష్టం మళ్ళీ పరీక్ష పెట్టింది. సో ఇంకా 2 పోల్స్ పెట్టాలను. అంతేనా? రెడీ? రెడీ మేడం. ఓకే, మళ్ళీ పరీక్ష మొదలైంది. ఇంతకుముందు చంద్ర నీ కోరిక ప్రకారం మధునందన్ ఫస్ట్ వచ్చాడు. సో ఇప్పుడు నువ్వు ఫస్ట్ రావాలి. 4 పిల్లర్స్ పెట్టాం. సో ఈ రౌండ్ లో ఏంటంటే నువ్వు ఆడినప్పుడు పడ్డా, మధునందన్ ఆడినప్పుడు పడ్డా ఇద్దరు డేంజర్ జోన్ లో ఉంటారు. నువ్వు ఆడినప్పుడు మిస్ అయ్యి వచ్చి మధునందన్ ఆడినప్పుడు మిస్ అయ్యి వస్తే ఇద్దరు సేఫే. ఎలా అయినా కూడా 50-50, 180-180 వస్తుంది. మేము అనుకున్నాం ఇద్దరు ఎవరికి వచ్చినా 50-50 అనుకున్నాం. మీరు అనవసరంగా రౌండ్ పెట్టి చేస్తున్నారు, టైం వేస్ట్ చేస్తున్నారు. ఆహా, రా చంద్ర. ఓకే, మరి చంద్ర మేడం ఫస్ట్ టైం లాగా ఎప్పుడు చేయగలను అనుకుంటున్నావా? కాన్ఫిడెంట్ అయితే ఉన్నాను మేడం, కాన్ఫిడెంట్ తో ఉన్నాను. ఓకే, మరి మీ అదృష్ట చక్రాన్ని ఇప్పుడు తిప్పుతున్నాను. లక్కీ వీల్ తిరుగుతుంది, మీ అదృష్ట పిల్లర్లు కూడా తిరుగుతున్నాయి. అవి పడకుండా బాల్ స్వింగ్ అయితే అదృష్టం నీ పక్క. ఓకే, రెడీ, స్టడీ, గో.
పడ్డాయి అనుకుంటున్నావా పడలేదు సౌండ్ రాలే, సౌండ్ సరిపోలే, సౌండ్ నాకు సరిపోలే, అక్కడ పడలా, అందుకే ఎవరికి సౌండ్ లేదు అక్కడ. ఒకసారి నీ కళ్ళకున్న ముసుగుతి తొలగించి అదిరిందయ్యా చంద్ర. ఎలా నీకు ఝాన్సీ శిల్ప చెప్పినట్టు వాస్తు చాలా స్ట్రాంగ్ ఉంది. 4 పిల్లర్స్ పెట్టి తప్పించుకోవడం మామూలు మాటలు కాదు. సో ఇప్పుడు నువ్వైతే సేఫ్ జోన్ లో ఉన్నావు. మధుకి టెన్షన్ స్టార్ట్ అయింది. దా మధు. ఓకే మరి మధు మేడం నీ కాన్ఫిడెన్స్ లో ఏ మాత్రం తేడా లేదు కదా? అస్సలు సమస్య లేదు, సమస్య లేదు, సమస్య లేదు. సో లక్కీ వీల్ తిప్పండి. రెడీ స్టార్టింగ్ గో. పర్లేదు పర్లేదు నాన్న, టెన్షన్ పెట్టుకొని బీపీ తెచ్చుకోకు నువ్వు. టచ్ అయింది కానీ పడలేదా? అయ్యో మధు, ఈసారి 8 పెడతారా మ్యామ్? ఏంటి ఇలా జరిగింది? పడిపోయిందా? అబ్బా ఇప్పుడు పడింది. దీంతో కళ్ళు తెరిచాక పడుతుంది, కళ్ళకి ఇప్పుడు పడిపోయింది. అబ్బో 8 పెడతారా? ఇప్పుడు పెట్టరా? ఓకే మరి చంద్ర, నువ్వు కోరుకున్న విధంగానే ఎవరు గెలిచినా మాకు పర్లేదన్నారు. సో 50-50 అయినా ఓకే అన్నారు. లాస్ట్ కి అదృష్ట చక్రం కూడా అదృష్టాన్ని మీకు 50-50గా ఇచ్చింది. సో 1,80,000 మీ సొంతం అండ్ 1,80,000 మీ సొంతం. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యాపీ? చాలా హ్యాపీ, వెరీ హ్యాపీ. ఎంజాయ్డ్? పక్కా 100%. చూసారుగా మా రేస్ లో క్యాష్ మా పార్టిసిపెంట్స్ కి, ఎంటర్టైన్మెంట్ మీకు. ఫుల్ గా ఎంజాయ్ చేశారా? మరో 4 సెలబ్రిటీస్ తో నెక్స్ట్ వీక్ మీ ముందుంటాం. అంటిల్ దెన్ బై బై, గుడ్ నైట్, వి ఆల్ లవ్ యూ.